దీన్ని ఎలా ఎలా మార్చాలి? ఇప్పుడు ప్రజల యొక్క దృష్టి ఈ ప్రైవేటీకరణ అంశంలో నుంచి ఎలా మార్చాలి? యూరియా అంశం నుంచి ఎలా మార్చాలి? అంటే మోడర్న్ పాలిటిక్స్లో సమకాలీన రాజకీయాల్లో దరిద్రపు చెత్తగొట్టు ఐడియాస్ అన్ని చంద్రబాబు నాయుడుకే వస్తాయి. మరి ఏ ఇతర రాజకీయ నాయకులకు రావు. ఓ అద్భుతమైన ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలపాల్సిన సందర్భం, తాను చేయలేని పని తన కుమారుడి వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అత్యద్భుతంగా అతను చేశాడు, దాన్ని నేను పూర్తి చేస్తానని ముందుకు రావాల్సిన ఈ చెత్త రాజకీయాలకు తెరలేపాడు. అందుకే కామినేనితో అనవసరమైన కామెంట్స్ చేయించాడు చట్టసభల్లో, అసందర్భమైన ప్రేలాపనలు. కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు అత్యంత సన్నిహితులు ఎవరికి? వెంకయ్యనాయుడు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మీరు బాగా మీకు గుర్తు చేస్తాను నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండిన 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలవటానికి వచ్చినప్పుడల్లా చార్టర్డ్ ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో ఒక పర్సన్ పక్కన ఉంటాడు. ఆయన పేరు కామినేని శ్రీనివాసరావు. కావాలంటే మీరు వీడియోస్ చూసుకోండి, రికార్డులు చూసుకోండి. కామినేని శ్రీనివాసరావు గారు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆ రోజు 2014-19 కాలంలో కల్పించేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సర్వశక్తులు వడ్డాడు. చిట్ట చివరిలో వాళ్ళందరినీ బీజేపీకి పంపిస్తాడు. బాబు గారు వ్యూహం ఏంటి? ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం తన పార్టీ నుంచి కంటెస్ట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే బీజేపీకి పంపుతాడు. బాగా కుదరకపోతే అవసరం జనసేనకు పంపుతాడు, లేదా కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మలాగా పంపుతాడు. ఇది ఆయన యొక్క రాజకీయ వైఖరి. ఈరోజు సుస్పష్టం అయిపోయింది. ఏమైపోయింది? ఇదంతా ఒక గేమ్ ప్లాన్. ఏంటి గేమ్ ప్లాను? ప్రజలచే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఈ వ్యతిరేకతలో నుంచి పారిపోవటం ఎట్లా, దాచుకోవటం ఎట్లా, దాక్కోవటం ఎట్లా, ప్రజల దృష్టి మార్చడం ఎట్లా. అందుకని ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రచించాడు. ఆ బాలకృష్ణ గారిని సినిమా షూటింగ్లో ఉంటే ఆయన పిలిచాడు సభలోకి. నేనేం అడగట్లేదు మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నా. బాలకృష్ణ గారు ఇది రెండో మారు అనుకుంటా, రెండో మారైనా శాసనసభకి ఎన్నిక కాబట్టం, బహుశా మూడో మారు అనుకుంటా. ఇది మూడో మారు కదా, 3-5-15 సంవత్సరాలు కదా. రికార్డులు తీయండి. బాలకృష్ణ గారు చట్టసభకి ఎన్నిసార్లు వచ్చాడు? బాగా దయచేసి మీరు గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. బాలకృష్ణ ప్రత్యేక ఎజెండాతో చంద్రబాబు నాయుడు రచించిన డైవర్షన్ పాలిటిక్స్లను అమలుపరచడం కోసం వచ్చిన యాక్టర్ మాత్రమే. అతని పాత్ర అతను పోషించాడు. చిరంజీవి గారిని దూషణలతో మాట్లాడాలని స్క్రిప్ట్ ఇచ్చారు. అది బ్రహ్మాండంగా తన సహసిద్ధమైన సినిమా శైలిలో యాక్షన్ చేశాడు, వెళ్ళిపోయాడు. పోనీ ఆశాంతం ఉన్నాడా సభలో? లేడు. 3 days మాత్రమే ఉన్నాడు. ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు వచ్చాడు, మాట్లాడాడు. మరుసటి నాడు 1 గంట ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఫ్లైట్ ఎక్కి. బాలకృష్ణ మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలు, మమ్మల్ని పట్టుకొని, మా నాయకుడిని పట్టుకొని, నా నోటితో నేను ఆ మాట అనలేను, మాకు బుద్ధి జ్ఞానం ఉంది, మేమేమో అనని మాటలు మా మీద అభూత కల్పనలు కలిపి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మేమేదో అన్నట్టుగా అభూత కల్పనలను కలిపి గగ్గోలు పెట్టి బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ మరి ఈ రోజున వాళ్ళ స్వయాన భామర్ది ఎన్టీఆర్ కుమారుడే స్వయంగా చట్టసభల్లో అంటే దీన్ని ఏమని చూడాలి? ఇప్పుడు ఎల్లో మీడియా అంతా ఏమైపోయింది? సోషల్ మీడియాలో ఏమైపోయింది? ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని అంత పెద్ద పదాన్ని వాడారే, ఏం స్పీకర్ ఎందుకు ఖండించలేదు? నువ్వు మాట్లాడింది తప్పు అని బాలకృష్ణ ఎందుకు ఆపలేదు? నారా చంద్రబాబు నాయుడు సీఎం చైర్లో కూర్చున్న సభానాయకుడు నువ్వు మాట్లాడేది తప్పు, బాలకృష్ణ వ్యాఖ్యలను తొలగించమని ఎందుకు అడగలేదు? ఇంకా సోద్యం, స్వయాన ఆ అన్నయ్య ద్వారా చట్టసభకు సినిమా యాక్టర్గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించలేదు. వాళ్ళ అన్నయ్య గారిచే అంత స్థాయికి ఎదిగిన నాగబాబు గారు కూడా ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు, మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏమిటి? సరే, బాలకృష్ణ ఏమన్నా డైరెక్ట్గా చిరంజీవి గారిని ఏమన్నా అన్నాడంటే అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. ఆయనే పెద్ద మహా గొప్ప, వాడు చెప్తే ఈడు వచ్చినట్టు, ఈడు చెప్తే వాడు వచ్చినట్టు. ఇది రికార్డ్ అయినటువంటి మాటలు. నేను ఒక్కడిని సొంత కవిత్వాలు చెప్పడానికి ఏ మాత్రం ఆసక్తి లేదు.
బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడు అనే మాట అన్నాడా లేదా? పౌరుషం ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గారిని ఇక్కడ ఏదో అవమానం జరిగినట్టుగా అబోత్కల్పన కల్పిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడంటే ఈ రోజు వరకు ఏం మాట్లాడట్లేదు. ఏం పార్టీ అండి ఇది? చట్టసభలో అన్నాడు, ఏదో పబ్లిక్ ఉపన్యాసంలో అన్నాడు, ప్రెస్ మీట్లో అన్నాడు కాదు, చట్టసభల్లో రికార్డెడ్గా తన స్థితికి కారకుడైన మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ ఒక్క రోజు ఎవరిని తోలనాడిన చిరంజీవి గారిని, ఏ ఒక్క రోజు కూడా అసభ్యకరంగా మాట్లాడిన చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానానికి ఎదగటానికి కారకుడైన చిరంజీవిని వాడు వీడంటే నువ్వు మాట్లాడేదంటే అసలు నీ నైజం ఏమిటి? ఓహో, నీదంతా డ్రామా. చంద్రబాబు నాయుడు రచించిన స్క్రిప్ట్లలో అంతర్భాగంగా నేను మాట్లాడేవి, కానీ నీకు స్వయం ప్రకాశితుడు కాదు, నీకు రాజకీయ చైతన్యం లేదు, నువ్వు మౌనంగా ఉంటున్నావు. కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు కూడా అలాగనే మారిపోయాడు. ఎప్పుడైతే చిరంజీవి గారి స్పందన అత్యద్భుతం, అభినందనీయం. వారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం, నిజంగా మీకు నిలబడినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడారు, అదే సంతోషం. ఆ రోజే మీరు ఎలక్షన్ టైంలో మాట్లాడి ఉండాల్సింది. ఏ కారణం చేత మీరు ఆ రోజు మాట్లాడలేదో మాకు తెలియదు. ఈరోజు మీరు మాట్లాడారు, అది సంతోషం. ఈ సమాజానికి మీరు ఏ మాత్రం అవమానపడలేదు, ఇక్కడ గౌరవించబడ్డారు. స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి గారి భార్యామణి గారితో మీరు అన్నం వడ్డించుకున్నారని మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, చాలు మాకు. ఈరోజేమో నీ తమ్ముడు గారైన పవన్ కళ్యాణ్ గారు సపోర్టుతో, మీ సపోర్టుతో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు బామర్ది ఎన్టీఆర్ కుమారుడు స్వయానా మిమ్మల్ని వాడు వీడంటే మీ తమ్ముళ్ళు మాట్లాడలేదు. చిరంజీవి గారు, దయచేసి మీరు ఆలోచించమని సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎక్కడో కుట్ర జరుగుతుంది మీ మీద అని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారికి ఎలాంటి అది మా పరిధిలో అంశం కాదు. కానీ ఆయన ద్వారా ఎదిగినటువంటి వీళ్ళిద్దరూ ప్రబుద్ధులు ఆయనని బాలకృష్ణ అనేటువంటి ఒక పోకిరి, ఒక చవకబారు సినిమా యాక్టర్, ఒక చవకబారు రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఏ రోజున హిందూపూర్ సమస్య ఒక్కటే లేవనెత్తలేదు చట్టసభలో, ఏ ఒక్క రోజున ప్రజా సమస్యల మీద గళమెత్తిన వాడు కాదు. ఇంకా అన్యాయం ఏంటంటే సభలో లేని చిరంజీవి గారిని వాడు వీడంటుంటే జనసేన పార్టీకి సంబంధించిన దుర్గేష్ మంత్రి గుడ్లప్పగించి వస్తున్నాడండి. లేచి నిలబడి ఒక మంత్రిగా, ఆయన శాసనసభ్యుడే కదండి, ఆయన ఓన్లీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. దుర్గేష్ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఏమో చిరంజీవి ద్వారా డీసీఎం అయ్యాడు. చిరంజీవి గారు లేదు, పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇది జగమెరిగి సత్యం. పవన్ కళ్యాణ్ గారే అనేక సభల్లో చెప్పాడు, మా అన్నయ్య నాకు ప్రాణమని. అలాంటి వ్యక్తి దుర్గేష్ ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. మేము ఫీల్ అవుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారిని నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబెట్టారు. ఇది చరిత్ర పుటల్లో నిలబెట్టాల్సిన అంశం. మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ చట్టసభలో ఒంటరి వాణ్ణి చేశారు. పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఒంటరి వాణ్ణి చేశారని భావిస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడితే స్పీకర్ మాట్లాడలేదు. ఆ స్పీకర్ మమ్మల్ని సభకు రమ్మని డైరెక్ట్గా ఉపన్యాసం చెప్తాడు. ఏమండి, పదే పదే అయ్యన్న పాత్రుడు ఈనాటి స్పీకరు సభకు రావాల్సిందే అని మాట్లాడే నువ్వు ఖచ్చితంగా నీ సమక్షంలో అవమానం జరుగుతుందని మాకు తెలుసు. మీరు మాట్లాడిస్తారని తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వరని తెలుసు. కాబట్టే మేము రావట్లేదని 100 సార్లు చెప్పినా కూడా ఈ రోజున మరి అదే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా దుర్భాషలాడితే వాడు వీడని సభలో లేని మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే తక్షణమే రికార్డులో నుంచి ఎందుకు తొలగించలేదు? మళ్ళీ తెల్లారేసరికి ఇంకో డ్రామా వచ్చింది. కామినేని గారు వచ్చి మళ్ళీ కామెంట్ చేశారు. నేను క్షమించమని చిరంజీవి గారిని అడిగారు. నాకు తెలిసి కామినేని గారి యొక్క వ్యాఖ్యలు ఎక్కడ చిరంజీవి గారిని దుర్భాషలాడినట్లేదు.
ఆయన చిరంజీవి గారిని అన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. కామినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడాడు. దానికి క్షమాపణ చెప్పాలి. కామినేని శ్రీనివాసరావు చెప్పాల్సిన క్షమాపణలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, సభకు చెప్పాలి, సభ్య సమాజానికి చెప్పాలి, చిరంజీవి గారి అభిమానులకు చెప్పాలి, బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి, సభానాయకుడైన చంద్రబాబు నాయుడు స్వయంగా క్షమాపణలు ఒప్పుకొని తీరాలి. స్పీకరు తక్షణమే రికార్డులో తొలగించి ఉండుంటే ఆ సభ మీద ఈ సమాజానికి నమ్మకం వచ్చి ఉండేది. తెల్లారిసరికి మళ్ళీ స్క్రిప్ట్ మార్చాడు. అంటే బాబు గారు రాత్రి చెప్పాలిగా, స్పీకర్ ఏం మాట్లాడాలన్నా, పొద్దున్నే బాలకృష్ణ వచ్చి ఏం మాట్లాడాలన్నా, దానికి కామినేని శ్రీనివాస్ ఏం మాట్లాడాలన్నా అతను కౌంటర్గా బాలకృష్ణ రావాలా, ఏ యాక్టర్ రావాలనేది ఇతను రాస్తాడు, లేదా ఎల్లో మీడియా రాస్తుంది. ఆ యాక్షన్ ప్రకారం పాత్రధారులు వస్తారు, పోతారు. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్పందించాల్సిన ఉప ముఖ్యమంత్రి గారు తెల్లవారిసరికి జ్వరం వచ్చింది, హైదరాబాద్ వెళ్ళిపోయారు. వారు హైదరాబాద్ పోయారని ముఖ్యమంత్రి గారు వారు వెనకాల పోయారు, వారిని పరామర్శించారు. బాగా వైరల్ ఫీవర్ ఉండి సభలో కూర్చోలేని ఉప ముఖ్యమంత్రి గారు డోర్ దాకా వచ్చి పుష్పగుచ్చం ఇచ్చారు. అప్పుడు శక్తి వచ్చింది వారికి. అన్నయ్యని మాట్లాడినప్పుడు శక్తి లేదు, మాట్లాడలేరు, ఫీవర్ వచ్చింది. అన్నయ్యని తిట్టినప్పుడు మాట్లాడడానికి స్వరం రాలేదు. కానీ ఆయన పెంపుడు తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేశారు. ఎంత చక్కగా దిగారో ఫోటోలు. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని రాష్ట్ర సమస్యలు చర్చిస్తున్నారట రహస్యంగా. దాన్ని ఎల్లో మీడియా మళ్ళీ ఫోటో లీక్ చేస్తుంది. డ్యామేజ్ కంట్రోల్. ఎందుకంటే ఎప్పుడైతే చిరంజీవి గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ గౌరవం ఉంది, అన్ని పార్టీలలో గౌరవం ఉంది, మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గ పెద్దలలో గౌరవం ఉంది. ఈ రోజున ఎప్పుడైతే చిరంజీవి గారు నా మాట అన్నారో డ్యామేజ్ అయిపోయింది అనుకొని పరిగెత్తాడు ఈయన సీఎం గారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం పరిగెత్తాడు. ఆయన కూడా డ్యామేజ్ కంట్రోల్ కోసం బయటకు వచ్చాడు. వీళ్ళిద్దరు పుష్పగుచ్చం ఏంటండి? ఇద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి కదా వెళ్ళాలా? వీళ్ళిద్దరు పుష్పగుచ్చం ఇచ్చుకొని వీళ్ళిద్దరు రహస్యంగా మాట్లాడుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం ఏం లేదు. మీరిద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళుంటే హుటాహుట్న పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేవర్ వచ్చినా, ఎంత వణుకు జ్వరం వచ్చినా డైరెక్ట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళుంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కనుక చిరంజీవి గారి ఇంటికి వెళ్ళుంటే, ఓహో చిరంజీవి గారి మీద గౌరవం తగ్గలేదు, గౌరవం ఉంది అని ఈ ప్రజలు భావించుండేవాళ్ళు. ఇదంతా డ్రామా అని మేము ఫిక్స్ అయిపోయాం. మధ్యలో చిరంజీవి గారిని అలా తెచ్చి ఆయన ఏం చేశారు, వెంటనే వారి పెద్దరికాన్ని కాపాడుకుంటూ గౌరవప్రదంగా, అయ్యా మీరు అనవసరంగా గత ప్రభుత్వాన్ని ఏం మాట్లాడటానికి వీల్లేదు, గత ప్రభుత్వం యొక్క జరిగిన చర్చలలో నా గౌరవం నాకు దక్కింది, నన్ను సాధారణంగా గౌరవించారు, ప్రేమించారు, శాల్వా కప్పారు, భోజనం పెట్టి పంపించారని గొప్పగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డ్యామేజ్ జరిగిందో కామినేని శ్రీనివాసరావుతో అలా మాట్లాడిపించి మళ్ళీ ఈయనేమో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటోలు దిగి ఈ సమాజానికి మళ్ళీ మేమిద్దరం ఒకటేనని చెప్పి, మీ ఇద్దరు ఒకటిగా ఉన్నా, విడివిడిగా ఉన్నా, విడిపోయినా, కలిసి పని చేసినా, కలవకుండా పని చేసినా మాకొచ్చే నష్టం లేదు, రాష్ట్రానికి నష్టమే లేదు. కానీ మెడికల్ కళాశాలల సంగతి ఏంటని అడుగుతున్నాం. మా ప్రశ్న ఆగదు. మీరు తన్నుకొని గుద్దుకొని ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము నువ్వు జీవోలను రద్దు చేసిన దాకా ఈ పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు. మాకు పండగ లేదు, పబ్బం లేదు, మంచి లేదు, మాకు వాన లేదు, వరద లేదు, మా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది, మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే రేపు ఎస్సీ విభాగ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యమైనా పరిపాలించే రాజు మాకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానని ప్రమాణం చేసి, రాష్ట్ర ప్రజలను పరిపాలిస్తానని ప్రమాణం చేసి, ముఖ్యమంత్రి అయిన మీరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్లను, అంటే నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయబడిన కళాశాలలను నువ్వు ప్రైవేటీకరిస్తే, వాటిని మాయమంత్రం చేస్తే, నీ వాళ్ళకి దోచిపెడుతుంటే, నీ ఇండైరెక్ట్గా నువ్వు దానిలో నుంచి లబ్ధి పొందుతుంటే మేము మాత్రం చూస్తూ ఊరుకోలేం. 100 106 సరే ఆ జీవోను రద్దు చేసి తీరాల్సిందే. ఆ డిమాండ్ మీదనే రేపు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల దగ్గర కూర్చుంటాం. అమ్మవారిని కోరుతాం, ముక్కోటి దేవతలను కోరుతాం. ఏం మాకు నాణ్యమైన
వైద్యం తీసుకునే హక్కు లేదా ఈ రాజ్యంలో? నాణ్యమైన విద్యను చదువుకునే హక్కు లేదా? ఆ మెడికల్ కళాశాలలు వస్తే 17 కళాశాలలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద మెడికల్ సీట్లు పెరగవా? ఆ మెడికల్ సీట్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పేదవాళ్లకు సీట్లు రావా? అది మీకు ఇష్టం లేదా? అంటే నారాయణ చైతన్య కళాశాలలే ఉండాలా ఈ రాష్ట్రంలో? నీకు కార్పొరేట్ శక్తులుగా ఉపయోగపడుతున్న ప్రభుత్వ వైద్యశాలలు అవసరం లేదు, ప్రైవేటు వైద్యశాలలే ముద్దు చంద్రబాబు నాయుడికి. ప్రభుత్వ కళాశాలలు వద్దు, ప్రైవేటు కళాశాలలు ముద్దు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నినాదం. ఏ రంగమైనా కానీ, ఈరోజు వైద్య రంగమే కాదు, విద్యా రంగంలో కూడా నాడు నేడు పనులు ఎందుకు ఆగి నేను అడుగుతున్నాం. ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో, బీసీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు పనులు ఏమైపోయినాయి? అందుకని నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయలేవు, ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయలేవు. యూరియా సరఫరా సక్రమంగా జరిగి తీరాలి, ప్రైవేటీకరణ ఆపి తీరాలి. ఇది మా డిమాండ్స్. మీరు కొట్టుకొని, చెమచక్కలు ఆడుకొని, తమలపాకులతో కొట్టుకొని, మీరు విమర్శించుకొని, కామినేని శ్రీనివాసరావు బీజేపీ అతనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో అన్నట్టుగా, సభలో లేని చిరంజీవి గారికి మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా, దానికి మళ్ళీ లేచి ఎప్పుడు సభకు రాని బాలకృష్ణ గారు ఏదో మాట్లాడినట్టుగా, ఆయనేమో మతిస్థిమితం లేనివాడు కదా, నేను అంటాం కదండి, డాక్టర్ చెప్పింది సర్టిఫికెట్. మతిస్థిమితం లేనివాడు ఏది పడితే అది మాట్లాడితే, ఏదో ఒకటి మాట్లాడిపిచ్చేస్తే పిచ్చి మాటలు, ఆ పిచ్చి మాటలను పట్టుకొని మళ్ళీ పెద్ద దుమారం లేపితే, కమ్యూనిటీ గోల్ వస్తే, బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే తైతక్కలాడదాం అనుకున్నారు. చిరంజీవి గారు చాలా స్మార్ట్గా వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఆపేశాడు. కానీ తమ్ముళ్ళేమో మౌనం దాల్చారు. తమ్ముళ్ళ గురించి అన్నయ్యకి ఇప్పటికైనా అర్థమైతే బాగుండని నేను కోరుకుంటున్నాను. నేనేం కోరుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇక చల్లవు. నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదము తొక్కుతూనే ఉంటాయి. నీ లాఠీలు, నీ పోలీస్ కేసులు, నీ బెదిరింపులు, నీ అక్రమమైనటువంటి దాడులు మమ్మల్ని ఆపలేవు. ప్రజాక్షేత్రంలో నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం. ఎందాకైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేపు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ మేము పిలిపిస్తున్నాం. ఇది మన సమస్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం తీసుకురాబడిన సంస్కరణ. నీకు ఒక నాణ్యమైన వైద్యం అందించాలని, నీ బిడ్డలకు సకాలంలో వైద్యం అందాలని, నీ ముంగిట్లోకి ఇంటికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, గ్రామానికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాడు. 108 వాళ్ళు పడకబెడితే 108 తెచ్చాడు. ఈ రోజున ఆరోగ్యశ్రీని అటక్కెక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా మన మీద జరుగుతున్న కుట్ర. నువ్వు మాట్లాడకపోతే ఇంకా కుట్రలు చేస్తూనే ఉంటారు. అందుకే మాట్లాడాల్సిన సమయం వచ్చింది, పోరాడాల్సిన సమయం వచ్చింది. ఆ పోరాటం వీధి పోరాటమైనా లేదా మహాపోరాటమైనా, ఏ పోరాటమైనా సరే పోరాడి తీరాల్సిందే. హక్కుల భంగం కలిగినప్పుడు, రాజ్యాంగంలోని ఈ ప్రజాక్షేత్రంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలకు తూట్లు పొడుస్తున్నప్పుడు, ఆ సంస్కరణలు నీకోసమైనప్పుడు నువ్వు మౌనంగా ఉంటే తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ ఏకమవ్వాలని, రేపు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించమని, శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మీ నిరసన చెప్పమని చెప్తూ, శాంతియుతంగా చట్ట ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలోని ఆ యొక్క నైజాన్ని, ఆ గొప్పతనాన్ని మనం రేపు చేసి చూపించమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.